వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ సర్వోన్నత న్యాయస్థానంలో పూర్ణ లభించడంతో జైలు నుంచి విడుదల. దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్ళతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది. సీఎం చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం. సెంట్రల్ ఎమ్మెల్యే మోండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ విద్య ఆయుష్ శాఖ ప్రకారం పాఠశాలలో పనిచేస్తున్న జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈరోజు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి బుధవారం విడుదలైన ఆయన మరుసటి రోజే జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. జైలులో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం కాగా కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వంశీపై మొత్తం 11 కేసులు నమోదు చేసి వేధించారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించడంతో ఆయన బుధవారం జైలు నుండి విడుదలయ్యారు. దోచుకోవడమే తప్ప ఇవ్వటం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నీతిమాలిన వాళ్ళు రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయని వాళ్ళు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. కారు కింద పడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని నిలదీశారు. కనీస బాధ్యత సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారా అని ఫైర్ అయ్యారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని ధ్వజమెత్తారు. కుప్పంలో 2వ రోజు సీఎం చంద్రబాబు పర్యటించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఏపీలోనే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ ని ప్రారంభించారు. మనం ఎక్కడ కొంటామంటున్నా కొనేసి ఏం చేయాలి? టీటీడీ మళ్ళీ వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవన్నీ ఇంప్లికేషన్స్ కదా. ఒక ఇది కాదు కదా. అది ఇచ్చామ్మా దానికి. నేను రేపు అన్నీ మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా. క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. నిజమేనాయా? ఏం చేయాలంటున్నా? ఎవరు పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు? మేమెందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అవన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ ఏంటి ఎప్పుడన్నా చేశారా? కాదు ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. రైతు అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే శ్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు 25వ డివిజన్ కూర్మయ్య వంతెన మరియు 33వ డివిజన్ జిఎస్ రావు వీధి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి మేము శాసనసభ్యులుగా సంవత్సరం కాలంలో ఏం పని చేసాం, ప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రజల అభిప్రాయం, ప్రజల సూచనలు, ప్రజల కంప్లైంట్లు తీసుకోవడానికి డోర్ టు డోర్ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 267 పోలింగ్ బూతుల పరిధిలో 2,80,000 ఓటర్లని కలవటానికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళకి వస్తున్నాయా, అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మాట్లాడుతున్నాం. అందరూ కూడా సంతోషంగా, చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అన్నీ కూడా మాకు వస్తున్నాయని చెప్పడం సంతోషం. ఎందుకంటే అధికారంలో లేకముందు మేము చెప్పాం, మేము అధికారంలోకి వచ్చినాక 3,000 పింఛను 4,000 చేస్తామని. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 3,000 పింఛను 4,000 చేసి వాళ్ళకి అందించాం. వికలాంగులకి 3,000ది 6,000 చేసాం. ఈ డయాలసిస్ ఈ పేషెంట్లకి 10,000, ఇంకా తలసీమియా లాంటి వాళ్ళకి 15,000 కూడా పింఛన్లు అందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం, దాన్ని నెరవేర్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. తల్లికి వందనం పేరు మీద ఇవాళ 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000 రూపాయలు ఇవాళ వాళ్ళ బ్యాంక్ ఖాతాలు వేయటం వల్ల తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఆగస్టు 15వ తారీఖు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే శ్రీనిధి అయితే ఏదైతే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేస్తాం, దానికి కూడా త్వరలోనే వేస్తున్నాం. నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు త్వరలో మొదలు పెడతాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఈ సంవత్సర కాలంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల పనులు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్సు, అలాగే ప్రైమరీ హెల్త్ కేరు అన్నీ కూడా చేయటం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం సమస్యలు లేని నియోజకవర్గం తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జి విజయ్ కుమారు, క్లస్టర్ ఇన్ఛార్జి తుమ్ములపేంట శ్రీనివాసరావు, అలాగే మా బ్రాహ్మణ సంఘం మాజీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరులు ఆనంద్ సూర్య, ఇంకా డివిజన్ పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి కూడా ప్రతి బూత్కు తిరిగి అభిప్రాయ సేకరణ చేసాం. అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పని చేస్తుంది, ఇది మంచి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకున్నందుకు వాళ్ళకి మంచి పరిపాలన అందిస్తాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్లో మన శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు డివిజన్లో సత్యనారాయణపురంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనులను చెప్పుకోవడానికి ప్రతి ఇంటి గడప వద్దకు వచ్చి వారికి ఏ పథకాలు అందాయి, అందకపోతే ఏ పథకం అందట్లేదు, దానికి వాళ్ళు అర్హులా అని రాసుకొని మళ్ళా దాన్ని పై అధికారులకు పంపించడం జరుగుతోంది. ఈ యొక్క ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ వినూత్నంగా
కొత్తగా టెక్నాలజీని ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీని వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని అందులోనే ఆ యొక్క యాప్లో దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా అది శాసనసభ్యుల వారి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరవేసే నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ విధంగా తెలియజేస్తూ ఇటువంటి టెక్నాలజీని చేపట్టిన ప్రజలకు చేరవేసిన లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత కొత్త పథకాలను ప్రజలకు అందిస్తుందని ప్రజలకు అందరికీ కూడా సుభిక్షంగా ఉండేట్టు తయారు చేస్తుందని రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం వేగవంతమై పోలవరం పూర్తయి ఆంధ్రదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అమరావతి అంటే గర్వించదగ్గ స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులు బొండా ఉమామేశ్వర గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలమైన సందర్భంగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ద్వారా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఒక భగవద్గీతగా చూస్తూ ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ సంవత్సర కాలంలో మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అలాగే శ్రీనిధి అనేటువంటిది కూడా త్వరలో 19,000 రూపాయలు ఈ మహిళలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నారు. ఈ యొక్క 267 బూతుల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఎమ్మెల్యే గారు, బూత్ ఇన్ఛార్జీలు, మళ్ళా అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని తొలి అడుగు సుపరిపాలన అనే పేరుతోటి ఈ నెల రోజులుగా నిన్నటి నుంచి మొదలయ్యి మళ్ళా ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున 33వ డివిజన్లో శ్రీ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి ఇంట్లోనూ కూడా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొన్ని ఇళ్లల్లో మేమందరం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ఎన్ని వచ్చాయి, రానివి ఏమి రాలేదు, వాటిలన్నిటినీ కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టును తీసుకుని మళ్ళా ఎమ్మెల్యే గారి ద్వారా మిగతా ఆ యొక్క డిమాండ్స్ అన్నింటినీ కూడా అందరికీ కూడా తీర్చే పనిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తారు. విజయవాడ నగరం గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ను గుణదల పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తాళం వేసిన గృహాలే టార్గెట్గా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ను గుణదల సమీపంలో గృహంలో చోరీ చేసిన సమయంలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విజయవాడ నగర పరిధిలో ఇతర జిల్లాలలో నమోదైన 11 చోరీ కేసులను ఛేదించారు. ఈ మేరకు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. 24-25న రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మన ఏరియాలో మూవ్ అవుతూ తిరుగుతూ మన గుణదల లిమిట్స్లో కట్ట మీద, మధ్య కట్ట మీద అక్కడక్కడ దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పడమటి లిమిట్స్లో కూడా దొంగతనం చేశాడు, అక్కడ కూడా తప్పించుకొని తిరిగాడు. తర్వాత నరసాపురం, నూజివీడు, రాజోలు, సింగరాయకొండ, నాయుడుపేట ఈ 5 ప్రాంతాల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. మనకి విజయవాడలో మనకి జరిగిన నేరాలలో గుణదల్లో 5 కేసులలో 4 కేసులలోనూ, అదేవిధంగా పడమటలో 1 కేసులోనూ ఇతని యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. మనం నేరం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళినప్పుడు నేరస్థానంలో మన ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ ఎక్స్పర్ట్ తోటి టెక్నికల్ సాంకేతికతను ఉపయోగించి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్లో మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తాము. మనం సీన్ ఆఫ్ అఫెన్స్లో వస్తువుల మీద కానీ, డబ్బాల మీద కానీ, డోర్ల మీద కానీ, బీరోల మీద కానీ తీసినప్పుడు కొన్ని కేసులలో, కొన్ని నేరాలలో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్ని మనకి అంతకుముందు అరెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ వాళ్ళ యూనిట్లో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ని టాలీ చేస్తే ఇతను పలానా వ్యక్తిని చెప్పడం జరిగింది. దాని మీద సిపి గారు మన గుణదల సిఐ గారైనా ఒక 2 కానిస్టేబుల్స్ని, పడమట కానిస్టేబుల్ని ప్లస్ మాచవరం కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్స్ని పెట్టి, గుణదల కానిస్టేబుల్ మా పడమట కానిస్టేబుల్ని మాచవరం మన గుణదల సిఐ నేతృత్వం, శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెట్టడం జరిగింది. చాలా రోజులు వాడి కోసం కంటిన్యూషన్ తిరగడం జరిగింది. తర్వాత ఈ ఫోన్ కాల్ దాని మీద టవర్ లొకేషన్ మీద ట్రాప్ చేసి
క్యాచ్ చేయడం జరిగింది. సీసీ కెమెరా మనం పెట్టుకుంది. దాని మీద సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా దాని మీద దొరికాడు. దొరికిన తర్వాత ఇతని యొక్క ఆ యొక్క ఎక్కిజుడు కన్ఫెషన్ మీద ఈ అన్ని కేసులలో కూడా బంగారం ఏ కేసులో బంగారం పోయిందో ఆ బంగారం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అదర్ స్టేషన్స్లో నూజివీడు కానివ్వండి, సింగరాయకొండ కానివ్వండి, నాయుడుపేట కానివ్వండి, అదే రాజోలు కానివ్వండి, నర్సాపురం కానివ్వండి, ఇతనితో పాటు అతను జైలుకి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో కలిసి నేరం చేయడం జరిగింది. ఆ ఫ్రెండ్ని వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఆ కన్సర్న్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఆ కేసులలో. అతను కూడా ఈ పలానా ముద్దాయితో దొంగతనం చేశానని చెప్పి అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చెప్పాడు. ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ కేసులో నేను నేరం చేశానని చెప్పాడు. ఈ నేరాలు వాళ్ళకి వెరిఫై చేస్తే అక్కడ నేరం జరిగిందని చెప్పారు. ఆ నేరాలు కూడా కన్ఫెషన్ చేసి ఆ నేరాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాళ్ళకి కన్సర్న్ పోలీసు వారికి రేడియో మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తే అతని తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ పెట్టుకొని తీసుకెళ్తారు. మన కేసులో మాత్రం పడమట కేసులో కూడా పీటీ వారెంట్ మీద పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన గుణదల కేసులో మాత్రం రిమాండ్ చేస్తాము. అయితే ఒక కేసు మనకి గుణదల్లో రామ్మోహన్ ఆయన పేరు, అతను తమిళనాడు అతను ఎప్పుడో వచ్చి అక్కడ మధ్యకట్ట ఒక ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లో ఉంటూ పాపం డబ్బు సంపాదించుకొని జాగ్రత్త బీరోలో పెట్టుకొని అన్ని డబ్బు దాచుకున్నాడు క్యాష్. ఆ క్యాష్ని ఈడని ఇంకొక అతను ఇద్దరు కలిసి చేయడం జరిగింది. ఆ క్యాష్ ఖర్చు పెట్టుకున్నారు. దాంట్లో పెద్దగా అప్పుడు ఏవన్ వాడు A2ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 లక్షల క్యాష్ ఏమో రికవర్ అయింది. అతన్ని అరెస్ట్ చేసాం. ఈడికి వచ్చిన క్యాష్ కూడా ఇదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. ఇంటి దగ్గర ఏం రికవరీ కాలేదు. కొద్దిగా గొప్ప గోల్డ్ అయితే గోల్డ్ రికవర్ చేసాం. ఈ కేసులో ముద్దాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా పోరాడుతున్నా తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ అలంకర్ ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని ఇక్కడ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న తమకు ఎలా అన్యాయం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అయ్యా మాకు పిఆర్లు ఇవ్వండి, మేము డిగ్రీ పొందినట్టుగా ఒక గుర్తింపు కంటే ఇప్పటి వరకు కూడా 13 నెలల నుంచి వాళ్ళు వేచి చూస్తున్న ఏపీఎంసీ చుట్టూ తిప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళకి పిఆర్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఏపీఎంసీ అధికారులు మాత్రం మేము జనరల్ బాడీ చేసాం, చైర్మన్ గారు రిజిస్టర్ గారు ఆ పద్ధతిలో వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి సమస్యలు పరిష్కరించలే. ఇప్పుడు మళ్ళీ ఎన్ఎంసీకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ రిజిస్టర్ గారు వెళ్ళారు, మీ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగారు. అదే రమేష్ గారు ఏపీఎంసీ రిజిస్టర్ గారు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు. మరి ఇన్ని సంవత్సరాలుగా కాలం గడుస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కాలే. ఇది 3వ రోజుకు ధర్నా చౌక్లో నిరాహార దీక్ష విద్యార్థులు చేపట్టారు. కావున వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఏపీఎంసీ ఆఫీసును కూడా వెంటనే ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడిఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కూడా కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు అందరూ కలుపుకొని ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఏపీఎంసీని అవసరమైతే ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎం వినోద్ కుమార్, పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 13 నెలలుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు స్థానిక ఏపీఎంసీ రిజిస్టర్ ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించి పిఆర్ కోసం హెల్త్ యూనివర్సిటీ తిరుగుతూ ఉంటే వాళ్ళ పట్ల ఒక నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా 4 రోజులుగా ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించినటువంటి యువ డాక్టర్లు డాక్టర్స్ డే రోజు కూడా ఆందోళన చేస్తే వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ హక్కులని కాలరాసినటువంటి రిజిస్టర్ వైఖరికి వ్యతిరేకంగా యువ వైద్యులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే నిర్విరామంగా కొన్ని నెలల పాటు నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల యొక్క ఈ పోరాటానికి ఏబీవీపీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. మిగతా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాయని తెలియజేస్తూ, దాంతోపాటుగా ఏదైతే
ఈ యొక్క ఒక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్య ధోరణి, నియంతృత్వ ధోరణి వల్ల కొన్ని వందల మంది యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ ఏపీఎంసీ రిజిస్ట్రార్ ఎవరైతే ఐ రమేష్ ఉన్నాడో, నీకు చేత కాకపోతే రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేసి పక్కకెళ్ళు తప్ప విద్యార్థుల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 మెడికల్ సీట్లు పెంచి విదేశాలకు వెళ్ళే యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం విదేశాల నుంచి చదువుకొని 50 లక్షలు 60 లక్షలు పెట్టి వేరే దేశంలోకి వెళ్ళి చదువుకొని వచ్చిన విద్యార్థుల యొక్క సేవలు కనీసం స్టైఫండ్ ఇవ్వకుండా 1 సంవత్సరం పాటు వాళ్ళని ఎక్కడెక్కడో పెట్టి కాలేజీలో వాళ్ళ చేత సేవ చేయించుకొని తర్వాత 1 నెలలో ముగుస్తుందన్నగా మీకు ఇంకో 12 మంత్స్ మీ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ పెరుగుతుందని చెప్పి రిజిస్టర్ ఏదైతే ఒక వ్యాఖ్యలు చేస్తే, ఎందుకండి చేశారంటే ఎన్ఎంసీ రూల్స్ అని చెప్పాడు. ఎన్ఎంసీ రూల్స్ నీకు చదవటం చేత కాకపోతే విద్యార్థుల దగ్గర రా, లేకపోతే ఏబీవీపీ దగ్గర చదివి నేర్పిస్తా. ఇదిగో అన్ని రూల్స్ ఉన్నాయి. అతను చెప్పినటువంటి ఇక్కడ ఏదైతే ఎన్ఎంసీ ఇచ్చినటువంటి 7th జూన్ 2024లో ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నటువంటి రిజిస్టర్ గారు, నీ కళ్ళు కనిపించట్లేదా? అదే తర్వాత 6వ నెల 19వ తారీఖు 2024లో ఏదైతే విద్యార్థులు చివరి సంవత్సరాన్ని క్లినికల్స్ని, వాళ్ళ యొక్క ప్రాక్టికల్స్ని మళ్ళీ ఎక్కడైతే స్వదేశం ఎక్కడైతే వీళ్ళు చదువుతున్నారో అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసిన ప్రతి విద్యార్థికి 1 సంవత్సరం 12 నెలలే వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ చేయాలని అలాట్మెంట్లో ఆర్డర్లో ఇచ్చినట్టు ప్రకారమే వాళ్ళని రిలీవ్ చేసేసి పిఆర్ సబ్మిట్ చేయమని 19వ తారీఖు 6వ నెల 2024 ఎన్ఎంసీ రూలు మీకు పంపించింది. ఇది చదవకుండా విద్యార్థులు వెళ్ళినప్పుడల్లా నీకు దొరికినటువంటి 7వ తారీఖు 2024 జూన్లో వచ్చిందాన్ని మాట్లాడుతూ ఉన్నాం. నేను అదే ఇప్పుడు మాట్లాడుతున్నా. మళ్ళీ నిన్న విద్యార్థులు మన అరెస్టులు చేశారు, ఇదంతా ఏంటని మాట్లాడితే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి, ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళాలంటా ఉన్నారు. అంటే 29 రాష్ట్రాలకు లేనటువంటిది నువ్వే ఢిల్లీకి వెళ్తావా, నువ్వే ఫ్లైట్లో తిరగాలని నీ సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్తానంటే, అంతేగాని వీళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే ఏపీఎంసీని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం, ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గురువారం సీజ్ చేశారు. ఈ తనిఖీలో పాల్గొన్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో గంజాయి సరఫరా అడ్డుకుంటామన్నారు. అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. గంజాయి నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే, ఈగల్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్న గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఏడీసీపీ కేజీవి, సరిత, ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు ఈ తనిఖీలు ప్రారంభమైనవి. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కారుల్లో కావచ్చు, 2 వీలర్స్ మీద కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతుందని కొన్ని చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. గత సంవత్సరం మన జూలైలోని సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 రకాల క్రాప్స్ ఇచ్చాము. అవకాడో, క్యాష్యూ, లైమ్, పసుపు, ఇలాగ వివిధ రకాల క్రాప్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన
ఈ రైతులకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులు లబ్ధి పొందారు. దీనివల్ల ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్సు, శాటిలైట్ సర్వేలెన్సు, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి మనకు వస్తున్న గంజాయి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. అదేవిధంగా ఈగల్ బృందాలు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా ఈ దాడులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయబోతున్నాం. ప్రతి వారం కూడా ఈ ట్రైన్స్ మీద సిస్టమేటిక్గా మేము ఈ తనిఖీలు చేయబోతున్నాం. సమాచారం బేస్ చేసుకుని అదేవిధంగా జనరల్ సమాచారంతో కూడా మేము తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లోని కొన్ని చాక్లెట్స్ కూడా మేము పట్టుకోవడం జరిగింది. దాని మీద జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, దాంట్లో బాంగ్ ఎంత కంటెంట్ ఉంది అవన్నీ కూడా తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని భవానీపురంలో 42 ఫ్లాట్ ఓనర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 24 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా తమను ఖాళీ చేయమని కొందరు బెదిరిస్తున్నారని స్పష్టం చేశారు. ఫ్లాట్ను కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకుని బ్యాంకు రుణాలు తీసుకుని ఇల్లు కట్టుకుని నివసిస్తున్న తమను కొందరు భూ కబ్జాదారులు బెదిరిస్తున్నారని చెప్పారు. భవానీపురంలోని 42 ఫ్లాట్స్ ఓనర్ తమకు న్యాయం చేయాలని గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 2001లో మజీద్ అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాల 17 సెంట్ల భూమిని వెంచర్ పేరుగా అతని వద్ద నుండి 42 ఫ్లాట్లను కొనుగోలు చేశామన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమన్నారు. మొన్న ఎలక్షన్లో కూడా నేను చౌదరి గారు తిరిగి 40 రోజులు పనిచేసాను. చౌదరి గారు కూడా చెప్పాము, చౌదరి గారికి చెప్పాము. ఇంటికి వెళ్ళి కూడా కలిసాం. మేము చూస్తాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళాం. చౌదరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగోండి చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం, ఇంటికి హౌస్కి చెప్పాం. తర్వాత మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ కూడా ఇచ్చాం. రెండోది మళ్ళీ జనసేన ఆఫీస్కి కూడా వెళ్ళాం. 3 చోట్లకి అన్ని చోట్లకి వీలైనంత మట్టుకు అన్ని చోట్ల తిరిగాం. మంచి ప్రభుత్వం కానీ అక్కడ మంచి ప్రభుత్వం అన్నప్పుడు ఇవి చేయకూడదు కదా, ఇట్లాంటి పట్టించుకోవాలి కదా. కలెక్టర్ని కలిశారు మీరు? కోర్టు కలెక్టర్ని కలవలేదు. మళ్ళీ స్పందనాలు పెట్టాం, స్పందనాలు కూడా పెట్టాం. మమ్మల్ని మన లోకల్ స్పందనాలు ఆ స్పందనాలు కూడా పెట్టాం. ఎక్కడా కూడా ఎవరు పట్టించుకునే దాఖలాలు అయితే లేదండి. ఎక్కడ కోర్టులో ఉంది న్యాయం చేయడం కుదరదండి. కోర్టులో ఉంటే మమ్మల్ని అన్యాయం చేయమంటలేదుగా. ఇప్పుడు అన్యాయం చేయమంటలేదుగా, న్యాయం చేయమంటున్నాం. మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం చేయాలి కదా. అది ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కొక్కళ్ళు వచ్చేసరికి 3 సెంట్లు చెప్పి కొనుగోలు చేశారండి. 3 సెంట్లు చెప్పి కొనుగోలు చేశారు. వాళ్ళు 2001 నుంచి 2017 దాకా నోటీస్ ఇవ్వలేదంటే దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి ఎంత మాయ ఉందనేది. మజీద్ గారు కొమ్మరపాలెం సెంటర్ లో ఉంటాడు. ఉన్నాడా? ఏం కాదంటాడు. ఆయన నాకు తెలియదు, ఏం కాదు అంటాడు. కేసు పెట్టాం, పోలీస్ స్టేషన్ కేసు పెడితే కేసు తీసుకో, కోర్టులో ఉంది కూడా మీకు తీసుకుంటాడు ఆయన మీద. వాళ్ళు చీటింగ్ కేసు పెట్టాలి కదా. ఎవరిని? లాయర్ గారికి అప్రోచ్ చేయం. మన కోర్టు నోటీస్ వచ్చింది కాబట్టి మరి లాయర్ని పెట్టాలి కాబట్టి అప్పటికే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి వాళ్ళు అన్నట్టుగా వస్తుంది. ప్రభుత్వం దీని మీద విచారణ చేయించాలి. అసలు ఆ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది అసలు ఏం కార్యకలాపాలు చేస్తుంది, ఎక్కడ ఉంది, వాళ్ళ లావాదేవీలు ఏంటి, వాళ్ళు సభ్యులు ఎంతమంది, అసలు ఏంటనేది ప్రభుత్వం విచారణ జరిపించాలి. ప్రభుత్వం అనేది దాని మీద విచారణ జరిపిస్తే ఈ బయటకు వస్తాయి ఎన్ని. ఈ 15 సంవత్సరాల పాటు వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈ 15 సంవత్సరాల పాటు సొసైటీ వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆ రోజు అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం విచారణ జరిపించాలి దీని మీద. రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మేము పేరు చెప్పకూడదు, మనకి ప్రూఫ్ లేకుండా. రాజకీయం అనేది పక్కగా ఉంది, ఇందులో పక్కగా రాజకీయం ఉంది. రాజకీయం ఉంది కాబట్టి చెప్తుంది. 15 సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉంది, రాజకీయం ఉంది కాబట్టి ముందుకు వచ్చారు ఈ రోజు. అది మేము 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కుంటే 42 ఫ్లాట్లు కొనుక్కుంటే ఇవాళ వచ్చి మా భూమిని ఖాళీ చేయమని, మీ ఇల్లులు పడేస్తామని నిన్న వచ్చి బెదిరించిపోయారంట. దాని గురించి మీకు విన్నవించుకుంటున్నాము. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము. అసలు విషయం ఏంటంటే 2001 సంవత్సరంలో ఈ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను 42 ఫ్లాట్లుగా విభజించి ఫ్లాట్లు వేయగా మేమందరం 42 కుటుంబాలు కలిసి ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాం. ఆ రోజు నుంచి ఎన్నో చేతులు మారుతూ 2017 వరకు ఈ భూమిని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఈ భూమి మేము కొన్నప్పుడు మనిషి లోతు కొంతనింది. దానికే మేము ప్రతిరోజు కూలి చేసుకొని నాలి చేసుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని ఈ భూమిని పైకి తీసుకొచ్చాం.
కానీ ఇవాళ మమ్మల్ని ఖాళీ చేసి పంపమంటున్నారంటే మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ దూకాలా? మా 42 కుటుంబాలు ఇవాళ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే మాకేమీ తెలియకుండా అండర్గ్రౌండ్లో వాళ్ళంతా కోర్టు పనులన్నీ పూర్తి చేసుకొని మాకు లాస్ట్ తెలియజేశారు. దీనివల్ల మేము ఇవాళ కోర్టుల పరంగా పోరాడలేక మాకు గవర్నమెంట్ న్యాయం చేస్తని కొన్ని ఏరియాలకు వెళ్ళి మేము వెళ్ళి కలిసి వాళ్ళ చెప్పినా కూడా ఇవాళ మా బలం చాలక ఇవాళ వాళ్ళు వచ్చి రేపో మాపో పడేస్తామనే స్థితికి వచ్చింది. కాబట్టి మేము 2000 సంవత్సరంలో కొనుక్కున్నప్పుడు ఆ రోజు వాళ్ళకి ఆల్రెడీ డిగ్రీ ఉందంట, కానీ ఆ రోజు మమ్మల్ని ఆపలా. కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక కాగితం ఇవ్వాల. ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక కాగితం ఇచ్చుంటే ఇంతమంది నాశనం అయిపోయే వాళ్ళం కాదుగా. ఇప్పుడు ఒక్కొక్కరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టి ప్లాట్లు కొనుక్కొని ఇవాళ అన్యాయం అయిపోతుంటే వాళ్ళు 2 లక్షల రూపాయలతో ఈ పొలం అంతా కొనుక్కొని ఇవాళ ఇన్ని కోట్లు విలువ చేసే పొలాన్ని దారాదత్తంగా తీసుకోవాలని ప్లాన్ చేసి పెద్ద పెద్ద నాయకులు వెనకాలండి నడిపిస్తున్నారు. అది మా బలం మాకు చాలక ఇవాళ మేము ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. కాబట్టి మీరు అందరూ దయచేసి మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, సీఎం గారు దగ్గర కానీ తీసుకెళ్ళి మాకు న్యాయం చేసేదాకా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది విరమించుకోము. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మాకు 2015 నుంచి తెలిసి ఇవాళ 2025 నాటికి సుమారు 10 మంది మా నాన్నలు, మా తమ్ముళ్ళు, మా అన్నలు ఎంతోమంది ప్రాణాలు ఇచ్చారు మానసిక పరిస్థితి బాగోలేక. దీని గురించి ఆలోచించి ఇవాళ ఎక్కడ పోయినా ఇవాళ ఏం చేయాలి? మేము ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం? 20 ఏళ్ళ క్రితం అంటే 25 ఏళ్ళు, 20 ఏళ్ళ వయసు. మేము ఇప్పుడు 40, 45, 50 ఏళ్ళు. ఇవాళ నుంచి సంపాదించి ఎప్పుడు సంపాదించాలి, ఎప్పుడు పిల్లలు పోషించుకోవాలా? ఇవాళ మాతో పాటు మా పిల్లలు దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు మీడియేషన్ మరియు కౌన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ ఈ నెల 1వ తేదీ నుండి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపెయిన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ బిఎస్వి హిమబిందు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5వ తేదీన నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం దగ్గరలోనున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియేషన్ ఫర్ ది నేషన్ క్యాంపెయిన్ను లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే ఇరుపక్షాల విజయం సాధించినట్లే అన్నారు. భాస్కర్ డోర్స్ క్లోజ్ చేసే డిస్టర్బెన్స్. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ని మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు 90 రోజుల పాటు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో మీడియేషన్ మీద స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. పెండింగ్ కేసులన్నింటినీ కూడా మీడియేషన్లో పరిష్కారం కోసం, వీటికి సంబంధించినటువంటి వివరాలను తెలపడం కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు గారు వచ్చున్నారు. వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందే కోరుతున్నాం. Members of the press, representatives from the print and electronic media, good afternoon to all of you, and thank you for joining us. At the outset, I want to place a note of appreciation for all the press, electronic and print media for carrying out the message of Lok Adalat at the state and district and state level. So, మీరందరూ కూడా for years together ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యాక్టివిటీస్ని, అవేర్నెస్ కార్యక్రమాలని కంటిన్యూస్గా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ వీ ఓ యూ ఏ గ్రేట్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్. సో ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే హౌ వెర్సటైల్ అంటే ఒక అవేర్నెస్ ఎప్పుడూ మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈసారి కొత్తగా ఒక అవేర్నెస్ కాన్సెప్ట్ని మేము తీసుకున్నాం. అదేమంటే ఈ జస్టిస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అన్నది ఎంత వెర్సైటైల్గా, ఎంత మల్టీఫెసెడ్గా పనిచేస్తుంది అన్నది యూ వాంట్ టు మేక్ ఇట్ ఏ పబ్లిక్ ఇన్ ఏ డిఫరెంట్ అప్రోచ్. సో ఒక సొసైటీలో ఎప్పుడు సొసైటీ ఈజ్ నెవర్ వితౌట్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిస్ప్యూట్ లేకుండా ఎప్పుడు సమాజం ఉండదు. కానీ ఎప్పుడైతే
సమాజంలో ఉన్న ప్రజలు కానీ లిటిగెంట్ పబ్లిక్ కానీ ఎంటిటీస్ కానీ దే కుడ్ నాట్ రిసాల్వ్ దేర్ డిస్ప్యూట్స్. వాళ్ళ డిస్ప్యూట్ని వాళ్ళు రిసాల్వ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు దే విల్ ఆటోమేటిక్లీ అప్రోచ్ ద కోర్ట్ విత్ ఎ ట్రస్ట్ అండ్ హోప్ దట్ ఇక్కడ మాకు ఒక లాజికల్ సొల్యూషను, ఒక లీగలీ ఎగ్జిక్యూటబుల్ సొల్యూషన్ వస్తుందన్న దాంతో కోర్టును అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ అండ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎంటైర్ లిటిగేషన్ అక్రాస్ ది కోర్ట్స్ ఇన్ ద కంట్రీ. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రెండవ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మోడల్ కాలనీలో గురువారం నిర్వహించారు. నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్య బోస్, టీడీపీ కంచికర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, టీడీపీ కంచికచెర్ల పట్టణ అధ్యక్షుడు వేమ వెంకట్రావు, నందిగామ టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏచూరి రాములతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. నమస్కారం, అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 5వసారి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 4.1 ప్రభుత్వం. గత సంవత్సర కాలంలో మేము ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి చేసింది. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమం అమలులో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, అందరికీ సంక్షేమం అందుబాటులోకి వస్తుందా, ఎందుకంటే బై లార్జ్ చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము చేసినాయి. మనం చూస్తే మేము అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి, అంటే ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు ఇచ్చి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకి వికలాంగులకి 15,000 రూపాయలు, 6,000 15,000 రూపాయలు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మేము చెప్పినట్లుగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. తర్వాత మేము చెప్పిన విధంగానే ప్రతి ఆడపడుచుకి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పాం. ఆల్రెడీ పంపకం కూడా అది కూడా మొదలైంది. మరొక్కసారి మేము ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభమైనాయో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు, ఎంతమంది చదువుకుంటే తల్లికి వందనం పేరు మీద ప్రతి ఇంట్లో 3 చదువుకుంటే 3 15,000, 4 చదువుకుంటే 4 15,000 చొప్పున బిడ్డలందరికీ కూడా ఇవాళ మేము తల్లికి వందనం చొప్పున వేయటం మొదలుపెట్టాం. ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ రైతు బంధు కూడా ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 సహాయంతో విడతల వారీగా మేము 14,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 20,000 రైతు బంధు కూడా అందే కార్యక్రమం మొదలుపెట్టాం. వచ్చే 3 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ వృత్తి కూడా చేయాలని ఆదేశించారు. నారా లోకేష్ గారు వాటి సంగతి కూడా చూస్తున్నారు. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. దీనిలో భాగంగా 14వ తారీఖు రాత్రికి ఎవరెవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా 15,000 రూపాయలు వేసి ఉచిత బస్సును ప్రవేశపెట్టి, అంటే ఏ వర్గం వారు కూడా ఇబ్బంది పడకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అదే విధంగా ఆడబిడ్డకి 1,500 P4తో లింక్ చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా మేము త్వరగా ప్రజలకు అందే విధంగా చేస్తున్నాం. మేము అధికారం చేపట్టగానే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్న రాష్ట్రం నుంచి సంక్షేమాన్ని ఇబ్బంది పడకుండా వాళ్ళ ఉద్యోగులకి మొదటి రోజే మనం జీతం వేయటం చూసాం. వాళ్ళ ధాన్యం కొనుగోలు 24 గంటల్లో చేయటం చూసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మామిడి రైతులకు కానీ మిర్చి రైతులకు కానీ గిట్టుబాటు ధర లేనప్పుడు దానికి గిట్టుబాటు ధర ఉండే విధంగా టొబాకో రైతులకైతే మేమే కొన్ని గోడౌన్లో పెడుతున్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ కూటమి ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన. ప్రభుత్వ విద్య ఆయుష్ శాఖ జీవో ప్రకారం పాఠశాలలో పనిచేస్తున్న జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోయిన యోగా టీచర్లు 3 సంవత్సరాలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్న తమను గుర్తించి కనీస వేతనాన్ని ఇవ్వాలని విన్నపం. ప్రతి పాఠశాలలో కూడా యోగా టీచర్లను నియమించాలని కోరారు. నిరసన తెలియజేస్తున్న యోగా టీచర్లను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించిన తాడేపల్లి పోలీసులు. నా పేరు దుర్గాప్రసాద్, మాది శ్రీకాకుళం జిల్లా. మేము ఇక్కడ గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్స్గా వర్క్ చేస్తున్నాము. మాకు ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా మేము అనేది రిక్రూట్మెంట్ అవ్వడం అనేది జరిగింది. మేము జాయిన్ అయిన తర్వాతే
ఒక 7 నెలల వరకు శాలరీస్ అనేది కొంతమందికి వచ్చాయి. తర్వాత శాలరీస్ అనేది రావడం లేదు. అలాగా పూర్తిగా చాలా మంది పూర్తిగా శాలరీస్ అనేది రాలేదు. నెక్స్ట్ ఎందుకు రాలేదు అని అడిగితే మనకి ఫండ్ అనేది రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే మనకి శాలరీస్ అనేది వస్తాయని చెప్పేసి కంటిన్యూ చేశారు. అలాగే మాకు గవర్నమెంట్ ద్వారా జీవో అనేది కాపీ అనేది ఇవ్వడం జరిగింది. మేము డిఓ ఆఫీస్కి వెళ్ళాము. డిఓ ఆఫీస్లో లెటర్లు తీసుకొని ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళాము. ఎంఈఓ ఆఫీస్లో లెటర్ తీసుకుంటే హెచ్ఎం గారి ద్వారా గవర్నమెంట్ ద్వారానే మేము ఇలా స్కూల్స్లో జాయిన్ అవ్వడం అనేది జరిగినది. స్కూల్స్లో 3 years నుండి స్కూల్స్లో డైరెక్ట్గా వర్క్ చేస్తూనే ఉన్నాము. శాలరీస్ అనేవి లేకపోయినా కంటిన్యూగా వర్క్ చేస్తున్నాము. టోటల్గా 1056 మంది యోగా టీచర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్నారు. నెక్స్ట్ 906 స్కూల్స్కి మాకు జీవో అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంతవరకు మాకు శాలరీస్ రాకపోయినా సరే ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అలాగే ఈ మధ్యన జరిగినటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఘన విజయంగా సాధించారు. ఎంతో బడ్జెట్ పెట్టి యోగా అనేది మారుమూలలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసేలా నిజంగా యోగా అనేది ఒక గ్రేట్గా చేశారు. ఆయనకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇంతగా యోగాని సపోర్ట్ చేసినంత వరకు ఆయన మాకు కూడా ఏదైనా న్యాయం చేస్తారని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక యోగా టీచర్ ఉండాలి. ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో ఒక యోగా టీచర్ ఉండాలి. ఈ యోగా టీచర్ వల్ల పిల్లల్లో ఆరోగ్యము, మానసిక దృక్పథం అనేది పెరుగుతాయని చెప్పేసి ఆయన సంకల్పం నిజంగా చాలా గ్రేట్ అండి. మాకైతే గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ప్రతి స్కూల్లో యోగా టీచర్ కావాలి అని ఆల్రెడీ మేము గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్స్గా వర్క్ చేస్తున్నాము. కాకపోతే మేము ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చాము. మాకు జీతభత్యాలు లేకపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కంటిన్యూ చేస్తున్నాము. దయచేసి ఇప్పుడు ఏదైతే మీరు యోగా టీచర్స్గా రిక్రూట్మెంట్ చేయాలనుకుంటున్నారో అందులో మాకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలని మిక్కిలి ఆ యొక్క పోస్టులనే మాకు ఇప్పించవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్థన చేయడం జరుగుతుంది. పొద్దున్నే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సార్ లేకపోవడం చేత లోకేష్ గారిని అయినా కలుద్దామని చెప్పేసి ఉంటే సార్ కూడా అందుబాటులో లేకపోవడం చేత ఒక 5 members అని సెక్రటేరియాకి పంపించడం జరిగింది. అక్కడ కూడా మాకు పాజిటివ్ రిజల్ట్ రావడం జరిగింది. ప్రభుత్వం కూడా మాకు స్పందించింది, కొంతవరకు న్యాయం చేస్తుంది. మాకు నిజంగా పాజిబిలిటీగా ప్రతి స్కూల్లో కూడా మమ్మల్ని యోగా టీచర్స్గా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా ధన్యవాదములు. ప్రస్తుతం మేము ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి 1056 మంది ఆయుష్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ కింద మేము ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు గవర్నమెంట్ స్కూల్లో రిక్రూట్మెంట్ అనేది పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మాకు శాలరీలు అనేటువంటివి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి శాలరీలు అనేది మేము లబ్ధి పొందకపోవడం జరిగింది. దానివల్ల మాకు ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మేము కలుద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది. దాని మూలంగా మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఆదరణ పొందాం కాబట్టి మాకు పాజిటివ్గా అనేది మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచన మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. 3 years నుంచి నెక్స్ట్ మాకు శాలరీలు అనేది నెక్స్ట్ మాకు ఈ యోగా డే నిర్వహించిన తర్వాత మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్కూల్లోని పిల్లల యొక్క మానసిక ఒత్తిడిని నెక్స్ట్ వాళ్ళ శారీరకంగా మానసికంగా వాళ్ళు దృఢపడాలని ఉద్దేశంతో స్కూల్లోని యోగా టీచర్లు నియమిద్దామని ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. ఆ పోస్టుల్లోని మమ్మల్ని నియమించమని కోరడం కోసం ఆయన్ని అభ్యర్థించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.